హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం ఆన్లైన్ టెస్ట్ అనే పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ టెస్ట్ జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు చాలా మందికి ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఒక కాంటాక్ట్ అవ్వడం జరిగింది. చాలా మందికి జరిగింది. చాలా మంది చాలా డిస్ట్రిక్ట్స్ లో కూడా చాలా మంది కామెంట్స్ లో పెడతా ఉన్నారు, అన్న మాకు ఎస్ఎంఎస్ కానీ మెయిల్ ద్వారా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందలేదు అని అంటా ఉన్నారు. సో దానికి ఒక సొల్యూషన్ ఉందండి. సో ఏం చేయాలి మీరు అనేది నేను వీడియో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ భాగంగా నా దగ్గర ఒక డేటా ఉందండి. ఈ డేటా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ప్రతి గ్రామ వార్డు సచివాలయాలకు పంపించడం జరిగింది. సో ఏమిటంటే ఈ డేటా డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు మొత్తం 5 రోజులు, డిసెంబర్ 2, డిసెంబర్ 3, 4, 5, 6 ఈ 5 రోజులు, అంటే డిసెంబర్ 2 నుంచి 6 వరకు ఈ 5 రోజులు కూడా గ్రామ సచివాలయంలో రోజుకి ఇద్దరు చొప్పున మనకి ఆన్లైన్ టెస్ట్ జరుగుతూ ఉంది. రోజుకి ఇద్దరు చొప్పున ఆన్లైన్ టెస్ట్ జరుగుతూ ఉంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక స్లాట్, ఆఫ్టర్నూన్ 3 నుంచి 4 గంటలకు 3 to 4 ఒక స్లాట్. అంటే రోజుకి ఇద్దరు, 5 రోజులకు కానీ 10 మందికి జరుగుతూ ఉంది. అసలు ఈ 10 మంది ఎవరు, ఈ 10 మంది ఎవరు అనే లిస్ట్ ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తారు. వెళ్ళి ఆ 10 మందిలో పంపించిన ఏదైతే స్ప్రెడ్ షీట్ ఆర్ ఎక్సెల్లో పంపించారు, ఇది ఎక్సెల్లో ఉంది, ఆ స్ప్రెడ్ షీట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఎక్సెల్లో 10 మంది పేర్లు వచ్చాయో ఆ 10 మందిలో మన పేరు ఉందో చెక్ చేసుకుంటాం అంతే. మెయిల్ లేదా మిగతా వాటితో మనకు సంబంధం లేదు. అంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మనకు మా పేరు వచ్చిందా లేదా అనేది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతున్న కౌశలం టెస్ట్ లో మీ పేరు ఉందా లేదన్నది మీరు డైరెక్ట్ గా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆ 10 మందిలో మీ పేరు ఉందో చెక్ చేసుకోండి. మిగతా మనకు అనవసరం. జస్ట్ పోతే 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పోతుంది. దగ్గరలో సచివాలయం పరిధిలో మీరు ఉంటే, లేదు మీరు ఎక్కడో బియాండ్ సచివాలయం కాకుండా మీరు ఏదే ఊర్లో వేరే జిల్లాలో ఉన్నారు, మీ పేరు వచ్చిందో లేదంటే అక్కడ ఉన్న సచివాలయం స్టాఫ్ ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ పేరు వచ్చిందో లేదో కాంటాక్ట్ అవ్వండి. సో పేరు వస్తే మీరు ఆన్లైన్ టెస్ట్ రాయాలి. 11 to 12 ఒక టెస్ట్, తర్వాత 3 to 4 ఒక టెస్ట్. అంటే ఇద్దరికి స్కిల్ టెస్ట్ పర్ డే, ఇద్దరు 5 రోజులు కానీ 10 మందికి. సో అసలు ఈ ఎక్సెల్లో ఏ పంపించారు అని ఒకసారి చూద్దామా. సో ప్రెసెంట్ డేట్ కూడా మెన్షన్, ఫస్ట్ కాలం డేటేనండి. ఫస్ట్ కాలం డేట్ పంపించారు. అలాగే స్లాట్ టైం, ఏ స్లాట్లో ఎగ్జామ్ జరుగుతుంది, అలాగే క్లస్టర్ ఐడి, మీకు అంతకుముందు వాలంటీర్స్ క్లస్టర్ ఐడీస్ ఉన్నాయి కదా, ఆ క్లస్టర్ ఐడి, అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ అంటే మీ పేరు, తర్వాత ఫోన్ నెంబర్, అలాగే పాస్ అవుట్ ఇయర్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు. ఇక్కడ పాస్ అవుట్ ఇయర్ చూస్తే 2025, 2023, ఎక్కువ 2025, 2023, 2024, ఎక్కువ 2025 వచ్చినాయండి. ఇక్కడ మాక్సిమం ఎక్సెల్ మొత్తం 2025, 2024లో పాస్ అవుట్ అయిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ వచ్చినాయి. ఇప్పుడు మీకు ఎవరి పేర్లు వచ్చినాయి మీకు అర్థమై ఉంటుంది. సింపుల్ లాజిక్. ఈ యొక్క ఎక్సెల్ లో ఎవరి పేర్లు వచ్చినాయి అంటే 2025, 2024లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో, ఎవరైతే పాస్ అయ్యారో, అది డిప్లొమా అవ్వచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ పేర్లు మాత్రమే వచ్చాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మెజారిటీ మిగతా పేర్లు 2017, 2016, 2015 పేర్లు రాదంటే వస్తాయి. బట్ మీకు లైవ్ లో చూపిస్తున్నా, కనిపిస్తుందో కనిపించట్లేదో. ఇక్కడ పాస్ అవుట్ ఇయర్ మొత్తం చూడండి, ఒకసారి చెక్ చేయండి, మీరే చెక్ చేయండి. మొత్తం మీకు స్క్రోల్ చేస్తాను, కనిపిస్తుందో లేదో తెలియట్లేదు నాకు. సో ఇక్కడ పాస్ అవుట్ ఇయర్ 2025, 2024 మొత్తం ఈ లిస్ట్ మొత్తం 2024, 2025కి సంబంధించి మాత్రమే మెజారిటీ క్యాండిడేట్స్ ఉన్నారు. వీరికి రేపు అంటే ఈ రోజు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు 5 రోజులు కూడా రోజుకి ఇద్దరు చొప్పున 10 మందికి, ఈ 10 మందిలో 2025లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది 24 1-2 ముగ్గురు బ్యాక్కి వెళ్తారు. 10 మందిలో 8 మంది వరకు వాళ్ళే ఉంటారు. ఒక ఇద్దరు 2 years బ్యాక్, 3 years బ్యాక్ వెళ్తారు అంతే. దీన్ని బట్టి మీకు డేటా మీరు మిగతా పేర్లు ఇప్పుడు వస్తాయి. సో ఖచ్చితంగా ముందు వీళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి వస్తాయి. ఇంకేమి ఇచ్చారు అంటే ఇక్కడ పాస్ అవుట్ ఇయర్ని బట్టి ఎవరిని ఎక్సెల్ పేర్లు వచ్చినాయి మెజారిటీ అని చూస్తే 2024, 2025. అలాగే మీకు సెక్రటరీ నేమ్ ఇచ్చారు, మండల నేమ్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చారు. ఇలాగా క్లస్టర్ ఐడి, టైమ్, స్లాట్ అన్ని క్లియర్గా ఇచ్చారు. ఇది ఎక్సెల్ షీట్ అండి. ఇది ప్రతి సచివాలయం పరిధిలో ఉంది, ప్రతి జిల్లా డేటా కూడా ఉంది. సో ఒకవేళ మీ పర్టికులర్ జిల్లాలో ఈ రోజు కౌశలం టెస్ట్ జరగట్లేదు అనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడు అంటే మనకు తెలిసిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో కౌశలం టెస్ట్ జరుగుతూ ఉంది. స్కిల్ టెస్ట్ మొత్తం 1 hour జరుగుతూ ఉంది.
మరి 11 to 12 అంటే 1 అవర్, 3 to 4 అంటే 1 అవర్. ఈ ఎగ్జామ్ టెస్ట్ గంట పడుతుంది. గంట టైం ఇచ్చారు మీకు. సో రోజుకి ఇద్దరు చొప్పున. సో ఇందులో ఎవరి క్యాండిడేట్స్ అని మళ్ళీ చెప్పుకుంటున్నాం. 2025, 2024 మెజారిటీ ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి పేర్లు మెజారిటీ వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా 2017, 18 రాలేదంటే వచ్చినాయి. 1-2 పేర్లు అయితే వచ్చినాయి, రాలేదనుకోలేదు. బట్ మెజారిటీ పేర్లు అయితే ఇవే వచ్చినాయి. ఇక్కడ మీరు స్కిల్ టెస్ట్ లో మళ్ళీ మీకు చెప్తున్నా, స్కిల్ టెస్ట్ అనేది అక్కడ ఆల్రెడీ మనకి స్కిల్ టెస్ట్ ఏమి ఇస్తారనేది యూజర్ మాన్యువల్ లో ఉంది. 45 minutes, 15 minutes. అంటే మీకు ఇచ్చిన 60 minutes, అంటే 1 అవర్ అంటే 60 నిమిషాలు, 60 minutes కాబట్టి అందులో 45 నిమిషాలకి పార్ట్ ఏ కింద, మిగతా 15 నిమిషాలకి పార్ట్ బి కింద. పార్ట్ ఏలో 45 నిమిషాలకి మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే అర్థమెటిక్ మీద నుంచి రీజనింగ్, అది కూడా వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ కాదండి. నాన్ వెర్బల్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. వెర్బల్ రీజనింగ్ తర్వాత మీకు ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో కంప్యూటర్ నాలెడ్జ్ మీద సబ్జెక్ట్ వైజ్ గా వస్తుంది. రెండో పార్ట్ బి 15 నిమిషాలు ఏదైతే ఉందో అందులో 3 ప్రశ్నలు ఉంటాయి. అందులో వాయిస్, మీరు ఇంగ్లీష్ ఉంటుంది, అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు ఎంత పట్టుంది అనే దాన్ని బట్టి మీకు ఒక 30 seconds, మినిమం 30 seconds తో మీ వాయిస్ తీసుకుంటారు. సో అక్కడ డిస్ప్లే అవుతుంది. పైపెచ్చు ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు. ఎటువంటి మిస్టేక్స్ అంటే ఫుల్ మోడ్ లో ఉండాలి, మైక్ ఆన్ లో ఉండాలి. ఏమండి, మైక్ ఆన్ లో ఉండాలి మీకు. అలాగే ఏదైతే వెబ్ క్యామ్ ఉందో ఆన్ లో ఉండాలి. మీ యొక్క స్క్రీన్ మొత్తం, ఇప్పుడు నేను కనిపిస్తున్న స్క్రీన్ మొత్తం ఫుల్ మోడ్ లో ఉండాలి. బ్లర్ ఇమేజ్ అంటే మీ ఫేస్ బ్లర్ గా వస్తే ఆటోమేటిక్ గా టెర్మినేషన్ అయిపోతారు, అంటే క్యాన్సిల్ అయిపోతుంది మీరు ఆటోమేటిక్ గా. అంటే అలాగే ఎవరైనా వేరే వాళ్ళ మొహం, మీ ఫేస్ మాత్రమే కనిపించాలి. మీ ఫేస్ మాత్రమే అక్కడ వెబ్ క్యామ్ లో కనిపించాలి. మిగతా రెండో ఫేస్ కనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా టెర్మినేషన్ అయిపోతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది ఎగ్జామ్. చాలా జాగ్రత్త వహించండి. కంగారు పడి ఏది చేయాల్సిన అవసరం లేదు. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. ఈ రోజు ఫస్ట్ స్లాట్ జరుగుతుంది కదా, ఈ స్లాట్ ని బట్టి 100% యాక్యురస్ తో మీకు క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో ప్రతి స్లాట్ కి క్వశ్చన్స్ మారిపోతాయి, అవే క్వశ్చన్స్ రావు, బట్ ప్యాటర్న్ మారదనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు 2 into 2 4 అనుకోండి, నెక్స్ట్ దాంట్లో 3 into 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24 square plus 23 square దట్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇవే నెంబర్ కాకుండా అంటే స్క్వేర్స్ వస్తున్నాయని చెప్పేసి నెక్స్ట్ స్లాట్ లో మనం ఏం చేయాలి, స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి, నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి. ప్రైమ్ నెంబర్స్, ఏవైతే ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అలాంటి నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎగ్జామ్ జరిగిన తర్వాత, ఈరోజు 11 to 12 ఒక ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఆ ప్యాటర్న్ తీసుకొని మీకు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ మోడల్ పేపర్ తయారు చేయడం జరుగుతా. సో మీరు ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఎవరు ఏం చేసిన కోరుకుంటారు, సార్ మీరు ఏం చెప్తారు అంటే, ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఈరోజు December 2 ఈ రోజు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు నెంబర్ సిస్టమ్ బాగా నేర్చుకోండి. స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, ఎందుకంటే మీకు క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా వస్తే చక్కగా స్పీడ్గా మీరు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఏదైనా ఒక క్వశ్చన్ మీకు అసలు అర్థం కాలేదనుకోండి, స్కిప్ చేసేసే. ఒక క్వశ్చన్ దగ్గర లాక్ అవ్వద్దు, ఎందుకంటే మీకు టైం ఉంది, అక్కడ మీకు స్క్రీన్ మీద టైం పడుతూ ఉంటుంది. సో మీరు ఈ ఒక్క క్వశ్చన్ దగ్గరే ఎక్కువ టైం కేటాయించినట్లయితే మిగతా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, అంటే వచ్చిన వాటిని కూడా మనం ఆన్సర్ చేయని పరిస్థితిలో ఉంటాం. సో ఏదైనా క్వశ్చన్ మీకు చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది, మీకు వచ్చారా రాదని ట్రై చేయమాకండి, వెళ్ళిపోయాడు. సో కానీ మెజారిటీ ట్రై చేయండి. అంటే మీకు ఏది వదిలేయాలి, ఏది టచ్ చేయాలని తెలిసిస్తేనే మీకు ఇలాంటి టెస్టులు పాస్ అవుతారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో ఉంటుందా అంటే అలా ఉండదు, బేసిక్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. బట్ బేసిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని మాకు ఒక టైంలో మనకు అర్థం కావు. అవి మీకు అర్థమవుతుందా? నెంబర్ సిరీస్ ఉంటుంది, 2, 4, 6, 8 ఇలా ఉంటుంది. అది ఈవెన్ నెంబర్సా లేదు 2 into 2 అది మల్టిపుల్ అవుతుందా, యాడ్ అవ్వి వెళ్తుందా అనేది క్యాచ్ చేయడం కూడా కష్టమే, ప్రాక్టీస్ లేకపోతే. నేను చెప్పేది దయచేసి కొంచెం ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకేనా? రీజనింగ్ లో కూడా మీరు బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఏమంటే వెర్బల్ రీజనింగ్ ఉంటుందంటే అది కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఒక టెస్ట్ అయిన తర్వాత ఫుల్ మోడల్ పేపర్ మీకు 100% చెప్తాను. ఓకే, అందరూ కూడా అందరికి మంచి జరగాలి.